వెల్కమ్ టు కిరణ్ టీవీ. చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళని, అసభ్యంగా వీడియోలు అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి దెబ్బ మీద దెబ్బే. ఎందుకంటే మొన్ననే ఒక నోటీస్ జారీ అయింది. వాళ్ళ తరపున లాయరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం, కోర్టు దాదాపు 36 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన పేరు ఉపయోగించిన, ఆయన పేరుని దుర్వినియోగం చేసి ఆర్థికంగా మీరు స్థిరపడాలని కోరుకున్నా, డిఫేమ్ చేయాలని చూసినా, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతనం చేయాలని చూసినా, ఏదైనా కానీ ఈ సోషల్ మీడియాలో విశృంఖలంగా ఎక్కువైపోతుంది. రోజు రోజుకి సెలబ్రిటీస్ మీద, అమితాబ్ బచ్చన్ కానించి, షారుఖ్ ఖాన్ కానించి, తర్వాత మన నాగార్జున గారు కానించి, నేడు చిరంజీవి గారి వరకు. చిరంజీవి గారి మొత్తానికి లీగల్ టీము చాలా సమర్థవంతంగా పనిచేయటం, కోర్టు కూడా పాజిటివ్గా తీర్పు ఇవ్వటం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినాయి. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం, రేపు 27 తారీఖు కోర్టు వాయిదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక చిరంజీవి గారి జోలికి వస్తే ఇక చాలా కష్టం అనేది అర్థమైపోయింది. ఇన్నాళ్ళు శాంతి కాముకుడిగా అందరివాడిగా ఉన్న చిరంజీవి గారు ఎంతవరకైనా ఒక హద్దు ఉంటుంది కదా. 4.5 దశాబ్దాలు తన సినిమా ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులతో ఈ రోజున అగ్రభాగాన ఎదిగిన మెగాస్టార్గా అవతరించి పద్మవిభూషణ్ అయిన చిరంజీవి గారు మరి ఎంతకాలమైన ఓపిక పడతాడు. ఆయన లీగల్ టీం సమర్థవంతంగా పనిచేసింది. ఆ తర్వాత ఆయన చిరంజీవి గారు వాళ్ళ కుమార్తె సుష్మిత గారు సిటీ కమిషనర్ సజ్జనార్ గారిని కలవటం, వాట్ ఎవర్ యూ వాంట్, ఇటువంటి డెఫినెట్గా మేము బెట్టింగ్ యాప్లో కూడా లైన్లో పెట్టాం. దాన్ని ఎక్కువ కాకుండా చూడగలిగాం. ఇటువంటి ఫోక్స్ చట్టాలు కూడా కఠినతరం చేస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో విశృంఖలంగా జరుగుతున్న ఈ యొక్క వ్యక్తిగత హననాన్ని కూడా తప్పకుండా మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరలా వీళ్ళు ఆగట్లా, నోటీసులు జారీ చేసినా ఏం చేసినా లాగపోయేతలకి సైబర్ క్రైమ్ స్టేషన్లో చిరంజీవి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఈరోజు వచ్చిన పేపర్లో చూస్తే నా పరువుకి భంగం కలుగుతుంది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చిరంజీవి ఫిర్యాదు, తన రూపాన్ని పోలిన AI డీప్ ఫేక్ చిత్రాలను, వీడియోలను సృష్టించి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటికి అసభ్య కంటెంట్ని జోడించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హీరో చిరంజీవి గారు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ధనార్జన ధ్యేయంగా నా రూపాన్ని మార్పింగ్ చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ని అప్లోడ్ చేస్తూ అక్రమ వెబ్సైట్లు, తర్వాత ఆన్లైన్ ఛానల్స్ని వెంటనే బ్లాక్ చేయాలని ఆయన కోరాడు. తన దృష్టికి వచ్చిన కొన్ని వెబ్సైట్ లింక్స్ను ఆయన పోలీసులకు అందజేశాడు. దశాబ్దాల పాటు, నేను చెప్పినట్టు 4.5 దశాబ్దాలు కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఎదిగి అందరవాడిగా చిరంజీవి గారు మెగాస్టార్గా అవతరించారు. మరి ఆయన్ని వ్యక్తిగతనం చేయడం తప్పు కదా. దశాబ్దాల పాటు కష్టపడి మంచి గుర్తింపు తెచ్చుకుని ఇలాంటి చర్యలతో నా పరువు భంగం కలుగుతున్నది. కోట్లాది మంది అభిమానాన్ని చూరుకున్న నన్ను కించపరిచే విధంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అనే ఉద్దేశంతో డీప్ ఫేక్ వీడియోలని, చిరంజీవి గారి ఫోన్ల వీడియోలను సృష్టించి ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల అసభ్యంగా కంటెంట్ జోడించి అప్లోడ్ చేయటం అనేది వాళ్ళ రేట్ల కోసం యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అట్లా చేయటం. ఒకవైపు కోర్టు నుంచి చాలా తీవ్రమైన ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరవ్వాలని చెప్పారు. ఇక మీద తప్పు చేస్తే ఆ భయం అనేది ఇంకొకరి మీద పోకుండా చిరంజీవి గారి లీగల్ టీమ్ ఆ ప్రయత్నం చేసింది. మరి ఇంకా ఆగపోతే మరి సైబర్ క్రైమ్ కూడా వాళ్ళు సంప్రదించడం, వాళ్ళు దీని మీద ఫిర్యాదు నమోదు చేసుకోవటం, దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే వీళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మనుషుల జీవితాలతో, సెలబ్రిటీల జీవితాలతో, మరి ముఖ్యంగా చిరంజీవి గారు, అటు పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాలు వచ్చిన తర్వాత ఇవన్నీ సహజమే అని చెప్పి తట్టుకోగలడు. కానీ తట్టుకొని నిలబడ్డాడు. అనేక విమర్శలు చేసిన ఆయన, వ్యక్తిగతనం చేసిన 3 పిల్లలు, 4 పిల్లలు, 4 కార్లు మార్చినట్టు మారుస్తామని చెప్పిన తన తల్లిని, బిడ్డల్ని దూషించిన, రాజకీయాల వాళ్ళ పాపాన వాళ్ళు పోతాననుకున్నారు. నిజమే, 151 సీట్ల నుంచి మధ్యలో 5 పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వ్యక్తిగతనం చేశారో అందరి పరిస్థితి ఏందో మనం చూసాం. అదేవిధంగా చిరంజీవి గారు చాలా శాంతి కాముకుడు. ఎవరిని ఒక మాట ఎవరైనా గబక్కని తిట్టినా, ఏమన్నా అన్నా కానీ వాళ్ళ మనాన్ని వాళ్ళు పోతారని అనుకునే వ్యక్తి పట్ల ఇంకా వదలకపోతే ఎంతవరకు సమంజసం? అంటే తమ్ముడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడనా, తన అన్న సపోర్ట్ ఉందనా? మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ ఏమో తెలియదు, కానీ ప్రతి దానికి కూడా సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇంకొక ఆయన బాబాయ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు, దేశ రాజకీయాలు శాసిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక బాబాయ్ నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యాడు. ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో, సినిమాలు సక్సెస్ అయ్యేతలకి ఈ మెగా ఫ్యామిలీ మీద ఈ విశృంఖలంగా కొన్ని పార్టీలు పని కట్టుకొని వాళ్ళ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తూ వాళ్ళ వ్యక్తిగతాన్ని చేయటం, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్లని
వాళ్ళంతా ఇప్పుడు తీసుకొచ్చి ఆ రోజు చిరంజీవి గారు అన్యాయం చేశారు, చిరంజీవి గారు వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుందని చెప్పి వంట వాడ్చి ఇచ్చేస్తున్నట్టుగా వీళ్ళు పోస్ట్ చేయటం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి తప్పు కదా. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 అందరికీ ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడొచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే సూత్రాలతో పాటు ఆ హక్కులు విధులు కూడా తెలియజేశారు. మీకు ఎన్ని హక్కులు ఉంటాయో మీ విధులు కూడా సక్రమంగా ఉండాలి, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు మాట్లాడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి, సోషల్ మీడియా ఉంది కదని యూట్యూబ్లో ఏమైనా అప్లోడ్ చేస్తే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇలాంటి అగ్ర హీరోల్ని 4.5 దశాబ్దాలు, ఒకరోజు 2 రోజులు కాదు, 4.5 దశాబ్దాలు కష్టపడి ఆ లెగసీని మెగా అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు. 24 క్రాఫ్ట్స్కి మనం కరోనా టైంలో చూసాం. 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చాడు, రెమెడీసివిర్ ఇంజక్షన్లు అందించారు, ఆక్సిజన్ కూడా అందించారు, లక్షలాది మంది ప్రాణాలు కాపాడాడు, కంటి చూపును ప్రసాదించారు. ఇన్ని సేవలు చేస్తున్న మెగాస్టార్ గారికి ఇలా జరిగితే ఇక మిగతా నటుల పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మిగతా సెలబ్రిటీస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా సభ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఆ హోదా గౌరవించాలా, మనుషులు గౌరవించాలా. మీ చేతిలో సోషల్ మీడియా ఉందని మీరు మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ రాసి అప్లోడ్ చేస్తే, ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు, సిటీ కమిషనర్ సజ్జనార్ గారు కూడా దీని మీద ఉక్కుపాదం మోపుదామని చెప్పి ఆయన కూడా రెడీగా ఉన్నారు. రేపు కోర్టులు కేసులు పెట్టి విచారణ చేస్తే మీ పరిస్థితి ఏందో, మీ ఉజ్వలమైన భవిష్యత్తు ఏమైందో ఆలోచించుకోండి. కాబట్టి చిరంజీవి గారు తీసుకున్న స్టెప్స్ అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన ఇప్పటికైనా ఒక మంచి పని చేశారు. ఎందుకంటే ఈరోజు వచ్చింది కాదు ఆయన లెగసీ. ఎంతోమంది, కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పొందటం, తను నెక్స్ట్ జనరేషన్కి 7 మంది హీరోలుగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అవ్వటం, మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాతల పట్టు ఒక వరం. వాళ్ళు డెఫినెట్గా మినిమం గ్యారంటీ ఇది వాళ్ళ సినిమా తీస్తే హిట్ అయ్యిద్దనే ఉన్న ఈ రోజుల్లో మనం వాళ్ళ కుటుంబం పట్ల అట్లా వ్యక్తిగతం చేయటం తప్పు కదా. మనల్ని ఎవరైనా చేయలేరనే ధీమాతో కొంతమంది చేస్తున్న ఈ విశృంఖలమైన ఈ క్రీడని ఎక్కడైనా ఆపాలని మనం కిరణ్ టీవీ సాక్షిగా మనం కోరుకుందాం. లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని ఆలోచించుకోండి. ఒకవైపు సిటీ కమిషనర్ విచారణ చేస్తున్నారు, ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు, ఒకవైపు కోర్టు కూడా చాలా తీవ్రంగా ఆదేశాలు జారీ చేసింది వీళ్ళ కోర్టుకు హాజరు కమ్మని. మరి ఇక్కడతోనైనా ఈ యూట్యూబర్లు ఈ మెగా ఫ్యామిలీ పట్ల, అటు పవన్ కళ్యాణ్ గారి పట్ల వీళ్ళు వ్యక్తిగతనం చేసే కార్యక్రమాల్లో ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.